ఇప్పుడు ఫిలిప్పీన్స్ కానీ ఇండియా కానీ దే చార్జ్ లాట్ మోర్ దెన్ 5%. రైట్. ఒకసారి కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణప్రసాద్ గారు మీరేమంటారు? అంటే ఒక లాజికల్ పాయింట్ అయితే సన్నీ రెడ్డి గారు మెన్షన్ చేశారు. ఇండియా కానీ ఫిలిప్పీన్స్ కానీ మోర్ దాన్ 20% లేదా నియరింగ్ 20% అట్లా ఉండొచ్చేమో. ఉండొచ్చేమో కాదు, ఉంది. దాంతో పోలిస్తే ఇది తక్కువే కదా, అక్కడేమో అలవాటు అయిపోయి ఉన్నావు, ఇదేమో కొత్తగా కనిపిస్తోంది ఇక్కడ అని అమెరికాలో. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. మనము మీరు లెక్కలు తీస్తే అమెరికా నుంచి ఎక్కువ డబ్బులు పంపించే కంట్రీ సిటిజన్స్ చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, మెక్సికన్ వాళ్ళు. ట్రంప్ ఏదైతే చెప్పాడో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద కొరడా జులిపిస్తానని చెప్పాడో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అందులో భాగమే ఇది. ఈ రెమిటెన్స్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ మనం క్యాష్ ట్యాక్స్గా దీన్ని పిలవాలి. అంటే డబుల్ ట్యాక్సేషన్. మనం సంపాదించిన నెట్లో నుంచి దానికి పంపించిన దానికి డబుల్ ట్యాక్సేషన్ ఇది. అంటే విచ్ ఈజ్ 5%. రూపాయిలో 5 పైసలు వీళ్ళకి ట్యాక్స్ కట్టాలి. మనం పంపించే డబ్బుల్లో ఇంతమందిలో 1.7 బిలియన్ పర్ ఛార్జెస్ యుఎస్కి లాభం పొందుతుందని అంటున్నారు. అంటే లాభం ఇన్ ద సెన్స్ ఇట్స్ ఇన్కమ్ సోర్స్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, అలానే మెక్సికో నుంచి, అలానే చైనా నుంచి. ఈ 3 పరిగణనలు తీసుకుంటే, ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పరిగణనలు తీసుకుంటే కొన్ని కంట్రీల జీడిపితో ఈక్వల్ ఇది. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే మెక్సికన్ జీడిపి దీని మీద ఆధారపడి దే ప్రొజెక్టెడ్. ఇప్పుడు మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా చెప్పినట్టు వాళ్ళ జీడిపి, వాళ్ళ ఆబ్వియస్లీ ది అపోజిట్, వాళ్ళ జీడిపి 0.9% పడిపోబోతుంది దీనివలన, ఈ జస్ట్ 1 బిల్ వలన. సో ఇక్కడ మనకు అర్థమైందంటే 3 కంట్రీస్, టాప్ 3 కంట్రీస్లో మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది మెక్సికన్ కంట్రీ, తర్వాత ఇండియా, తర్వాత చైనా. సో మన వాళ్ళు తీసుకొని వస్తే, మన వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇది డబుల్ ట్యాక్సేషన్. మీరు డబుల్ ట్యాక్సేషన్ ఎందుకు అంటున్నారండి? మనం పలానా దాంట్లో ఇండియా కూడా ఛార్జ్ చేస్తుంది, ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఇన్ అమెరికా అని అంటారు. ఆబ్వియస్గా మనం మన సన్నీ రెడ్డి గారు చెప్పినట్టు అమెరికా పరంగా ఇది న్యాయబద్ధమైంది. కానీ మన గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇట్ విల్ డిస్కరేజ్ the whole across all the Indians, non-immigrants. It's called non-verified US senders. ఇప్పుడు సిటిజన్స్ డబ్బులు పంపిస్తే దే కాల్డ్ as verified US senders. Non-citizens పంపిస్తే non-verified US citizens. So they discourage non-verified US senders. సో ఈ క్యాష్ ట్యాక్స్ ని మనము యాజ్ ఏ US సిటిజన్స్ గా అప్రిషియేట్ చేయాలో అప్రిషియేట్ చేయకూడదు అనేది మన దానికే వదిలేయాలండి. దాని గురించి మనం ఎక్కువ చెప్పలేము. కానీ ఇండియా పరంగా ఇండియాకి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్. ఏ రేంజ్లో ఇంపాక్ట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు కాంగ్రెస్లో పెట్టారు. కాంగ్రెస్లో పెట్టిన తర్వాత సెనెట్లోకి వెళ్తుంది. సెనెట్లోకి వెళ్ళిన తర్వాత దే ప్రొజెక్టెడ్ July 4th లాగా చేస్తాడని ప్రొజెక్టెడ్, విచ్ ఈజ్ విల్ నాట్ ఎఫెక్ట్ రైట్ అవే, విచ్ విల్ ఎఫెక్ట్ 26. సో అది ఉందన్నమాట. ఇవన్నీ ఇందులో కొంచెం చేంజెస్ అడుగుతారు. ఆల్రెడీ GOP గ్రాండ్ ఓల్డ్ పార్టీ విచ్ ఈజ్ యాజ్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళ ప్రపోజల్ని ఆల్రెడీ డెమోక్రటిక్ పార్టీ రిజెక్ట్ చేసింది. ఇంకా కొన్ని చేంజెస్ వీళ్ళు నెగోషియేషన్ జరుగుతున్నాయి. బిల్లులో కొన్ని సవరింపులు ఉంటాయి. అందులో ఏ విధంగా ఉంటాయి అనేది మనకి రేపు కాంగ్రెస్లో పాస్ అయిన తర్వాత మనకి క్లియర్గా ఐడియా వస్తుందండి. రైట్ సార్. ఒకసారి డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఫణిరాజ్ కుమార్ గారు ఈ ప్రపోజల్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇంకా మీ ప్రతినిధుల సభ ముందుకెళ్ళాలి, చర్చ జరగాలి దీని మీద. ఐ థింక్ ఏకపక్షంగా అయితే ఇదేమీ పాస్ అయ్యే అవకాశం లేదు. చర్చ